వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా చాలా కాలం కిందట ఒక అడవి ప్రాంతంలోని పెద్ద చెట్టు మీద పావురాల జంట ఒకటి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. పావురాలు రెండూ కలిసి పగటిపూట ఆహారం కోసం వెళ్ళి వచ్చి గూట్లో హాయిగా ప్రశాంతంగా జీవించేవి. అదే చెట్టుకు అడుగున ఉన్న పెద్ద తొర్రలో ఒక పాము నివసిస్తూ ఉండేది. సంతోషంగా ఉన్న పావురాల జంటను చూస్తే పాముకు ఎందుకో ఈర్ష్యగా ఉండేది. వాటి సంతోషాన్ని ఎలాగైనా చెడగొట్టాలని పాము సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టసాగింది. ఆడపావురం గూట్లో 2 గుడ్లు పెట్టింది. ఒకనాడు ఆహారం కోసం పావురాలు ఎప్పటిలాగే ఏటో ఎగిరి వెళ్ళాయి. అదే అదునుగా పాము జరజరా చెట్టు మీదికి పోయి గూట్లో ఉన్న 2 గుడ్లు కిందకి పడద్రోసి పగలగొట్టింది. ఆ తరువాత చెట్టు దిగివచ్చి తన త్వరలో తృప్తిగా పడుకున్నది. మరికొంతసేపటికి పావురాలు 2 తిరిగి వచ్చాయి. గూడు ఖాళీగా ఉండటం చూసి ఆడపావురం గుండె విలవిలలాడింది. బోరునే ఏడిచింది. త్వరలో నుంచి మెల్లగా బయటికి తొంగి చూస్తున్న పామును చూచి ఆడపావురం, నా ఇల్లు కొల్లబోయింది. నేను పెట్టిన గుడ్లు నాశనమైపోయాయి. పొద్దుటి నుంచి నువ్వు ఇక్కడే కదా ఉన్నావు. ఇక్కడ ఏదైనా జంతువు రావడం నీ కంట పడిందా? ఈ దుర్మార్గానికి పాల్పడి నా కడుపులో చిచ్చు పెట్టింది ఎవరో చూసావా? నా గుడ్లకు ఏమయ్యిందో ఏమో అని దీనంగా వాపోయింది. పావురం ఏడవడం చూసి పాము లోపల సంతోషించింది. ఈ దుష్ట కార్యం చేసింది తనేనని పావురం అనుమానించినందుకు పాము మనసు కాస్త కుదుటపడింది. తానే ఆ పని చేసిందని పావురాలు పసిగట్టేలోగా ఆ నిందను మరెవ్వరి మీదకైనా తోసేయాలని పాము ఆలోచించింది. క్షణాలలో ఒక నిర్ణయానికి వచ్చి, అదిగో ఆ 3వ చెట్టు మీద ఉంటున్న గ్రద్ద ఇంతకు ముందు మీ గూటి దగ్గర ఉండటం నేను గమనించాను. దాని ముక్కుకు మీ గుడ్లున్నాయి. నన్ను చూడగానే ఆ గ్రద్ద వీరుడంత లేవు ఈ పావురాలు, వీటికి 2 గుడ్లా? ఇవి పిల్లలు ఎలా చేస్తాయో నేను చూస్తాను. అవంటేనే నాకు గిట్టదు. నేను పగలగొట్టవద్దని అడ్డుకోబోయాను, కానీ బలహీనుణ్ణి కదా, ఆపలేకపోయాను. ఆ గ్రద్ద అమాంతం నీ గుడ్లను కింద పడవేసింది. ఆ మాట చెప్పడానికి నాకు నోరు రావడం లేదు చెల్లులా అని అన్నది పాము నీరు కన్నీరు కారుస్తూ. అదే చెట్టు పైన మరొక కొమ్మ మీద ఆ గ్రద్ద కూర్చుని ఉన్నదని కాని తాను దాని మీద మోపుతున్న నిందను అది వింటున్నదని కాని పాముకు తెలియదు. పట్టరాని ఆగ్రహంతో చెట్టుపై నుంచి ఒక ఊపుతో కిందకి దూకి పామును కాలి గోళ్లతో పట్టుకొని పైకి తీసుకువెళ్ళి నేలకేసి గట్టిగా విసిరింది. ఆ దెబ్బతో పాము చచ్చింది. ఆ తరువాత గ్రద్ద పావురాలతో తనకు వాటి గుడ్లు పగలడానికి ఎలాంటి సంబంధం లేదని, నీచ స్వభావం గల ఆ పాము కావాలని ఆ నిందను తనపై వేసిందని, అనవసరమైన కడుపు మంటతో నిష్కారణ ద్వేషంతో అదే గుడ్లను కిందకు తోసి ఉంటుందని చెప్పింది. గ్రద్ద మాటల్లో నిజముందని పావురాలు గ్రహించాయి. శోకాన్ని దిగమింగి రోజులు గడిచే కొద్దీ దుఃఖం నుంచి కోలుకున్నాయి. మళ్ళీ ఆడపావురం మరిన్ని గుడ్లు పెట్టింది. వాటి నుంచి అందమైన పిల్లలు పుట్టుకు వచ్చాయి. అన్నీ కలిసి హాయిగా జీవించసాగాయి. పొరుగున ఉన్న దుష్టబుద్ధి గల పాము నుంచి తమకు విముక్తి కలిగినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.